శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు తరచు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 సెప్టెంబర్ నుండి 2026 30th సెప్టెంబర్ 2026 వరకు కూడా అంటే 1 మంత్, ఈ 1 మంత్ సెప్టెంబర్ మంత్ ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ఒక్కసారి జాతకం 12 రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ స్థితిగతులు అంటే ఆ ఉన్న ప్లేస్మెంట్ని బట్టే మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, కుజుడితో కలిసి ఉంటే గురుడు అంటే 18th నుంచి మీ కుజుడు కర్కాటక రాశిలోను, గురుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. అంటే నీచభంగ రాజయోగం అయింది. కుజుడు నీచలోకి వచ్చాడు 18th నుంచి, సెప్టెంబర్ 18th నుండి. అప్పటి వరకు దాని ముందు వరకు అంటే 17th వరకు మిథున రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 15 days పైన మిథున రాశిలోనే ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ ఇస్తుంటాడు. సరే, అది పక్క పెడితే రవి బుధ కేతువులు సింహరాశిలో బ్రహ్మాండంగా ఉన్నారండి. కానీ వీళ్ళు మారిపోతున్నారు. శుక్రుడు 7వ తారీఖు 7th of September నుండి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. ఎగ్జాల్టేషన్లోకి కన్యా రాశిలోకి వెళ్తున్నాడు. పక్కనే శుక్రుడు మారిపోతాడు అనుకోండి. రవి ఏమో 17th నుంచి మీ కన్యా రాశిలోకి వస్తున్నాడు. అంటే ఏంటి? నీచభంగ రాజయోగం. అక్కడ కూడా బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది. నీచభంగ రాజయోగం కాదు, సారీ, బుధాదిత్య యోగం. రవి బుధులు కన్యా రాశిలో ఉన్నారంటే బుధాదిత్య యోగం పర్ఫెక్ట్. మళ్ళీ బుధుడు కూడా 26th నుండి తులారాశిలోను, శుక్రుడు ఆల్రెడీ 2వ తారీఖు నుంచి తులారాశిలో ఉన్నారు. అంటే తులారాశిలో శుక్రుడితో కలిసిన బుధుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. వీళ్ళందరూ కలిసి ఫారిన్ కంట్రీస్ జర్నీస్ ఇస్తుంటారు. సినిమా రంగంలో చెప్పుకుందాం. సినిమా రంగంలో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటారు. పైగా రాహు కూడా బాగున్నాడు కుంభరాశిలో. ఈ రాహు వలన బుధ శుక్రుల వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. చెప్పుకుందాం. అట్ ద సేమ్ టైమ్ శనీశ్వరుడు ప్రభావం శనీశ్వరుడు ఏంటంటే మీనరాశిలో వక్రగతిలో ఉంటాడు. సరే, ఇది ప్లానటరీ పొజిషన్. అంటే ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాలు మారుతున్నాయి. ముఖ్యంగా కుజుడు మారుతున్నాడు, అలాగే రవి మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, శుక్రుడు కూడా మారుతున్నాడు. అంటే 4 గ్రహాల యొక్క మార్పు గురించి చెప్పాలి. ఇప్పుడు మనం స్లోగా చెప్పుకుందాం, స్పీడ్గా కాకుండా. సరేనండి. సింహరాశి వారికి బుధాదిత్య యోగం ఉందండి మీకు. అంటే రవి బుధులు మీ రాశిలో కలిసి ఉండడం వలన బుధాదిత్య యోగం పర్ఫెక్ట్గా ఉంది మీకు. ఏం భయపడసం అవసరం లేదు. అది 6th వరకు ఉంటుంది. సో అదొక కాంబినేషన్. అంటే ఎప్పుడు తెలివిగా ధైర్యంగా రవి మీ రాశిలో ఉంటే చాలా బలవంతుడు అవుతాడు. రవి ఉండడం వల్ల మీ రాశిలో ఉన్నాడు కాబట్టి చాలా బలవంతుడు. పైగా ఆయన మంచి శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది రవి. పైగా ఆరోగ్యకారకుడు, ఐశ్వర్య ప్రదాత కూడా అవడం వలన ఆయన రవి బుధాదిత్య యోగంతో శుభఫలితాలే ఇస్తాడు. ఎక్కువగా తెలివితేటలు బాగా ఉండేది చేస్తుంటాడు. రాజకీయ రంగంలో కూడా మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ అయ్యి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా చూసుకుంటే డబ్బులు రావడం కొద్దిపాటి ఆలస్యం అవుతుందేమో తప్ప రవి బుధుల కాంబినేషన్ పర్ఫెక్టే మీకు. బుధాదిత్య యోగం, రవి కూడా మారిపోతాడు కదా. రవి బుధులు కన్యా రాశిలోకి వచ్చేస్తున్నారు. ఆల్రెడీ బుధుడు 7వ తారీఖు వస్తున్నాడు అనుకోండి. ఈ రవి బుధుల కాంబినేషన్ వలన బుధాదిత్య యోగం చాలా పర్ఫెక్ట్గా మీకు ఉంది. అంటే కుటుంబంలో వృద్ధి ఉండడము, బాగా ముఖవర్చస్సు పెరగడము, కంఠధ్వని బాగా ఎక్కువగా అనర్గళగా మాట్లాడుతుంటారు. బుధుడు కదా 11వ ఇంటివాడు 2వ ఇంటివాడు అయ్యాడు కదా. పాపి అయినా కూడా సోపలుతాడు. బాగా డబ్బున్న వారుగా చేసేస్తూ ఉంటాడు. అలాగే పాటలు పాడుతూ ఉంటారు, భరతనాట్యం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది దాంట్లో ఆ ఫీల్డ్లో బాగా సక్సెస్ అవుతారు. అలాగే మీ యాంకరింగ్ అంటారు కదా, యాంకరింగ్ వృత్తిలోనూ ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి చాలా బాగుంటుంది. డబ్బింగ్ ఆర్టిస్టులకి వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. బాగా వాళ్ళు ఫిలిం ఫీల్డ్లోనూ లేకపోతే టెలివిజన్స్లోనూ మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు. సూపర్. అదే బుధ శుక్రులు మళ్ళీ 3వ భావంలో ఉన్నారు. 3వ భావంలో బుధ శుక్రులు 11వ ఇంటివాడు, 10వ ఇంటివాడు, 10th house లార్డ్, 11th house లార్డ్, వీరిద్దరూ కలిసి హాయిగా ప్రశాంతంగా 3వ భావంలో ఉండి కుజుడి చేత చూడబడుతున్నారు. అంటే చక్కగా ప్రయాణాలు చేస్తూ హాయిగా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారు. ముఖ్యంగా మీ చెల్లెళ్ళు, సిస్టర్స్ని బాగా కలుస్తారండి. వాళ్ళంటే ప్రేమాభిమానాలు మీకు ఎక్కువ, ప్రేమ బాగా ఎక్కువ ఉంటుంది.
మీ చెల్లెళ్ళు అంటే. అలాగే వాళ్ళక్కడ అన్నయ్య అంటే మీరంటే చాలా ఇష్టం కాబట్టి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఆభరణాలు కొనుక్కుంటారు, మంచి మంచి వస్తువులు కొనుక్కుంటారు, పట్టుదల పెరుగుతుంది. ఏ పని చేసినా పట్టుదల సూక్ష్మబుద్ధి కలిగి ఉంటారు. పైగా బుధ శుక్రులు కలుగుతున్నారంటే భూములు వాహనాలు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. అలాగే మీటింగ్స్లో పాల్గొంటారు, భయపడరు, ధైర్యంగా ఎదుర్కొంటుంటారు. అది బాగా గ్రేట్. చతుర్థ భావాధిపతి అంటే కుంభరాశి వారికి, సింహరాశి వారికి చతుర్థ భావాధిపతి కూడా లాభంలో ఉండడము, అలాగే 12వ భావంలో నీచస్థితిలో ఉండడం వల్ల ఆయన కుజుడు నీచస్థితిలో ఉన్న నిజభంగ రాజయోగం ఏర్పడింది. ఏదైనా చదువులో ఆటంకాలు లేకుండా ముందుకు దూసుకుపోతూ రైతులకు బాగుంటూ మీరు భూములు కొనుక్కుంటూ హాయిగా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా మీ రాశి వారికి అంటే సింహరాశి వారికి అంటే జనరల్గా పంచమ భావాన్ని గురుడు చూడడం వల్ల పుత్ర సంతానం కలగడము, పుత్రుల వలన డెవలప్మెంట్స్ ఉండడము, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా వాళ్ళు సక్సెస్ అవ్వడము జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా 7వ భావంలో రాహువు, 8వ భావంలో శని ఎప్పుడూ తప్పేనండి. మీరు సప్తమ స్థానాధిపతి 6వ ఇంటి వాడు, 7వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండకూడదు. ఉంటే ఏంటి భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలోనూ అదే మీకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడము, దూర బంధువులు బాగుండకపోవడము, భార్యాభర్తల యొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ సామాన్యంగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి. భయపడాల్సిన అవసరం అయితే ఉంటాయి. అమ్మవారిని పూజిస్తూ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే మీకు ఆ దోషాలు చాలా మంది పరిహారం అయిపోతాయి. పైగా మీ అష్టమ స్థానాన్ని గురుడు కూడా చూస్తున్నాడు కదండి. మనకి భయమేలా? అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ గురుడు చూస్తున్నాడు శనిని బ్రహ్మాండంగా, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ భాగ్యాధిపతి అత్యంత రాజకారకుడు, భాగ్యస్థానాధిపతి లాభంలో ఉన్నాడు, చాలా బాగున్నాడు. అంటే మీ భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, భూములు సంబంధించిన వ్యాపారాల్లో బాగా సంపాదించుకుంటారు. సంపాదించుకోవడమే కాకుండా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అంటాం కదా అవి, అలాగే మీ కొన్ని వ్యాపారాలు మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాలు సక్సెస్ అవుతుంటారు. 10th భావాన్ని మీకు శని దృష్టి ఉన్నప్పటికీ 10th హౌస్ లార్డ్ అపస్థానాధిపతితో ఉన్నాడు కాబట్టి అంటే మీ ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాల్లో మీరు అలసిపోవాల్సి వస్తుంది అని శాస్త్రం చెప్తాను. శాస్త్రంగా నేను చెప్తున్నా, శాస్త్రం చెప్పదు అలా. ఎందుకంటే శనిని 10వ భావం చూడడం వలన అలసిపోతాం, అదే కష్టపడుతూ ఉంటాం. అంటే ప్రొఫెషనల్గా మీరు తిరుగుతూ ఉంటారు, ప్రయాణాలు చేస్తుంటారు. ఆ ఉద్యోగంలో అదే కర్మస్థానం ఏ పని చేసినా మీరు కొద్దిగా కష్టపడుతూనే ఉంటారని శాస్త్రం చెప్తాను. శాస్త్రం కాదు నేను చెప్తున్నాను అనుకోండి. పైగా 10th హౌస్ లార్డ్ నీచులోకి వచ్చేస్తున్నాడు. 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా గురుడితో కలిసిన కుజుడు కాబట్టి 10th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి కుజుడు మీకు 12వ భావంలో గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. 9th హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్ ఇద్దరు బాగున్నారు మీకు. అంటే కుజుడు లాభంలో ఉండడం వల్ల వ్యాపారాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అంటే ఉద్యోగ స్థానంలో శని చూడడం వలన ఉద్యోగాధిపతి శుక్రుడు 3వ భావంలో ఉండడం వలన డెవలప్మెంట్స్ ఉంటాయి. 9th హౌస్ లార్డ్ కుజుడు 12వ భావంలో ఉండడం వలన అష్టమాధిపతితో కలిసి ఉండడం వలన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా వెళ్తారు. మీకు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉందండి. దాంట్లో కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు. స్టాక్ మార్కెట్లో వాళ్ళకి బాగా ధన సంపాదన ఉండి తీరుతుంది. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను మీ ఆస్ట్రాలజీలో ఉన్నారండి. ఆల్మోస్ట్ 36 years నుంచి ఉన్నాను. 36 నుంచి ఉన్నానంటే 36 నుంచి నేను జాతకాలు ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా నేను కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ని. సింగరేణి కాలేజీలో గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను కాబట్టి నేను మా సంస్థలో మా సోదరులకి అందరికీ చెప్పుకున్నాను. అది వేరే విషయం. 2017లో బయటకు వచ్చాను నేను. సరే అవన్నీ పక్కా పెడదామండి. జాతకాల నుంచి నేను 2022లో 2022 అంటే నేను యూట్యూబ్లోకి రావడం, దాని తర్వాత చాలా కంట్రీస్లో చెప్పడం జరిగింది. అది పెద్దది నాకు నేను పొగుడుకోకూడదు, ఎప్పుడు కూడా పొగుడుకోవడం చెప్తున్నా, తెలియాలని చెప్తాను అంతే. సరే మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు తెలుసుకోవాలనుకున్నా, మీ సోదరులకు తెలుసుకోవాలనుకున్నా, మీ ఫ్రెండ్స్ కావాలి వారికి జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నా పేరు రిఫర్ చేయొచ్చు. మోసం అనేది ఉండదు. ఈ మధ్య నాకు ఫోన్ చేసి ముందుగా నేను వీడియో చెప్పాను. ఫోన్ చేసిన వాళ్ళు డబ్బులు తీసేసుకుని ఫోన్ పెట్టేసి మళ్ళీ మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. అవసరం అంటారా? ప్రతి వాళ్ళని నమ్మడం వద్దు. ఎవరైనా నిజాయితీగా ఉండి మీరు నమ్మకస్తులు ఎవరు ఉంటే వాళ్ళచే చెప్పించుకోండి. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండి డాక్టరేట్స్, కొంతమంది డాక్టరేట్స్ అని రిఫర్ చేస్తున్నారు.
నాకు 2-3 లేడీస్ చెప్తారు కూడా చెప్తున్నారండి. నేను నా సొంతగా ఏం కాదు, డాక్టరేట్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం చెప్పించుకుందాము, వాళ్ళు మోసం చేయరు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు అని వాళ్ళు చెప్పారు. కానీ నేను చెప్తున్నాను, నా సొంతగతం కాదు. అంటే వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. ఆడవాళ్ళు చూడండి, లేడీస్ చాలా ఎంత తెలివైన, ఎంత మంచివారు, వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేయడం అంటే ఎవరు మంచివాడు, బాగా చేస్తారు అనే చూస్తున్నారండి. అది నేనేమి అతిశయోక్తంగా చెప్పడం, అది నిజం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. అది శాస్త్రం చెప్తుంది. అది శాస్త్రం అంటే నేను చెప్తున్నాను అనుకోండి. నేను వాళ్ళందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తానే నేను మీకు చెప్తాను తప్ప నా సొంతగతం కాదు. కాబట్టి ఎవరి పడి నమ్మేసాడు, డబ్బులు ఇచ్చేస్తుంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సార్ మన పక్క వాళ్ళ గురించి మనకు అనవసరం. నేను మాత్రము ఖచ్చితంగా నమ్మకం వస్తున్నానండి. మేము బ్రాహ్మిన్స్ కాబట్టి తప్పకుండా ట్రస్ట్, ఆది అస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. లేదా పక్క పెడదామండి. మీకు అంటారు వాస్తు శాస్త్రం ఉంటుంది సార్, వాస్తు శాస్త్రం తెలుసుకోవాలనుకున్నా, కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఫోన్ చేయండి. అసలు ముఖ్యంగా ఇవన్నీ పక్క పెడదామండి. అసలు ఈ సెప్టెంబర్ నెలలో మనం ఏ దేవుని పూజించాలి చెప్పరా బాబు అని మీరు అనొచ్చు. చెప్పండి బాబు గురుగారు అనొచ్చు. మరి అది వదిలేసి మనం ఏదో చెప్పుకుంటున్నాం. ఏం లేదండి, సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏమిటి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో అండి మనకి గణపతి, వినాయకుడు యొక్క గణపతి చతుర్దశి, వినాయక చతుర్దశి చవితి వస్తాం కదా, వినాయక చవితి రోజున మనం ఖచ్చితంగా స్వామిని పూజించాల్సిందే. అందరూ పూజిస్తారు. ఆ స్వామిని పూజించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి విఘ్నాలు ఉన్నా, అంటే చదువులో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఎక్కడ ఏది ఉన్నా సరే అవన్నీ సెట్ అయిపోతాయి. వినాయకుడు గరిగితో పూజించిన స్వామిని గురిగితో పూజించాలి. గరిగితో పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతిలో హోమం చేయించుకోవడం వలన మనకి ఎదురు లేకుండా మనం తయారైపోతాం. రాజకీయ రంగంలో కూడా పదవులు వచ్చేస్తుంటాయి, ప్రాబ్లం లేదు. ఇది దూసుకుపోతే తత్వంలో మీరు ఉంటారని శాస్త్రం చెప్తోంది. ఒక పక్కన శనీశ్వరుడు మీనరాశిలో ఉండి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, ఒక్కరి గతిలో ఉండి. కానీ ఆయన ఇచ్చే శుభఫలితాలు కూడా బాగుంటాయండో, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి అష్టమంలో రాహు ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈ నెల మొత్తం కూడా అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారిని పూజిస్తూ, వెంకటేశ్వర స్వామి వారిని, అంటే కలియుగ ప్రత్యక్ష దేవుడు ఎవరయ్యా అంటే మీకు తెలిసిందే, వెంకటేశ్వర స్వామి అంటాం కదా, ఆయన్ని పూజిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయని పూజిస్తూ శివుడికి అభిషేకాలు చేయించుకోవాల్సిందే. అప్పుడు దాని యొక్క ప్రభావం కానీ ఫలితాలు కానీ ఉంటాయి. ఏదైనా పూజలు చేసుకున్నా, ఏదైనా జపాలు తర్పణాలు చేసుకున్నా శివుడికి అభిషేకాలు చేసుకుంటే పూర్ణ ఫలితం ఉంటుందని నేను చాలా చోట్ల విన్నాను, చదివాను కూడా. సో ఈ విధంగా మనం అందరం చేసుకుందామండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని, వినాయకుడిని తప్పకుండా కొడుద్దాం. మన ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండాలని అందరూ కోరుకుంటుంటారు. కాబట్టి అమ్మవారు మన ఇంట్లో ఉంటూ ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ గణపతి మనల్ని చూసుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలని, ఆ గణపతి వినాయకుడి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః.